హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు వీడియోలో పనగంటి ఎగ్ కర్రీని చూపించబోతున్నానండి. పనగంటిని ఒత్తిగా తినలేని వారు ఇలా ఎగ్తో చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పనగంటితో ఇంతవరకు మీరు ఈ రెసిపీని కనుక ట్రై చేయకపోతే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి సర్వ్ చేసుకోవచ్చు, అలాగే అన్నంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. లోకి సైడ్ డిష్గా కూడా కొంచెం రసం పెట్టేసుకొని ఈ పనగంటి ఎగ్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పోషకాలు వచ్చేస్తాయి అండ్ హెల్తీగా మనం తినేసేయచ్చు అనమాట. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ పనగంటి కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా నేను ఇక్కడ 2 పెద్ద కట్టలు పనగంటి ఆకును తీసుకున్నానండి. జస్ట్ మనం కాండం నుంచి ఆకులు మాత్రమే తీసుకుంటున్నాం అనమాట. నీట్గా శుభ్రం చేసుకొని ఇలా పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలు కట్ చేయండి. అలాగే ఒక టమాటాని కూడా చిన్న ముక్కలు కట్ చేయండి. అలాగే 2 ఎగ్గులు, అలాగే కాస్త 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు తీసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని చక్కగా తీసుకొని కరివేపాకు కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మనకి కాస్త ఆకు వేగడానికి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. 1 టేబుల్ స్పూన్ వరకు మనం పోపు దినుసులు తీసుకొని చక్కగా 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని పోపు దినుసులన్నీ చక్కగా వేగేంత వరకు చక్కగా వేయించండి. ఇలా పోపు అంతా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా వేసేసేయండి. ఈ ఉల్లిపాయ కూడా చక్కగా మనకి వేగాలన్నమాట. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి బాగా వేయించాలండి. కాస్త పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకొని చక్కగా ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ కూడా బాగా వేయించుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు చెంచా ఉప్పు వేసుకొని చక్కగా వేయించండి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ అనేది మనకి చక్కగా వేగుతుందన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పనగంటి ఆకుని వేసేసేయండి. ఫ్రెష్ కూరని తీసుకుంటే మీకు కూర అనేది చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. ఇలా పనగంటి కూరని మొత్తం వేసేసి ఆకు మొత్తం చక్కగా వేగేలాగా ఈవెన్గా ఒక 5 మినిట్స్ అయినా పడుతుందన్నమాట. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఆకు మొత్తం కూడా చక్కగా వేగేలాగా వేయించేసుకోండి. ఆకు మొత్తం కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేగిందో లేదో చూద్దామండి. 5 నిమిషాల తర్వాత మనకి ఆకు అనేది చక్కగా ఇలా మగ్గిపోతుందన్నమాట. ఇలా మగ్గిన తర్వాత మనం దీంట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసి ఈ టమాటా ముక్కలతో పాటు చక్కగా ఆకుని బాగా వేయించేసుకోండి. బాగా వేగాలన్నమాట. టమాటా కూడా మనకి చక్కగా మగ్గించుకోవాలన్నమాట. ఇది కూడా మనం మగ్గించడానికి మూత పెట్టే వేయించుకోవాలండి. మధ్య మధ్యలో ఇందులో పావు చెంచా పసుపు వేసుకొని చక్కగా మగ్గించుకోండి అనమాట. మూత పెట్టి మరొక 2 నిమిషాల వరకు బాగా మగ్గించండి. పనగంటి కూరలో చాలా పోషక విలువలు ఉంటాయండి. మనకి రక్త ప్రసరణ బాగా జరగడానికి, రక్తహీనత తగ్గడానికి, అలాగే పోషకాలు చాలా ఉన్నాయి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా వీక్లీ 2-3 టైమ్స్ వరకు ఈ ఆకుకూరని తీసుకుంటే చాలా మంచిది. ఇందులోకి కారానికి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. నేను కారం ఎక్కువ వేస్తున్నాను, మా ఇంట్లో ఎక్కువ తింటారు కాబట్టి కాస్త ఎక్కువే వేసుకుంటున్నాను. మీకు తగినంత మీరు వేసుకోండి. ఇలా కాస్త కారం కూడా బాగా వేగిన తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చి మనం ముందుగా పెట్టుకున్న 2 ఎగ్గల్ని కూడా ఇలా వేసేసేయండి. వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలాగే వదిలేసేయండి. వెంటనే కలపకూడదనమాట. మనం చక్కగా 1 మినిట్ తర్వాత చక్కగా ఇలాగా బాగా కలుపుకుంటే మనకి ఆకుతో పాటు ఎగ్ కూడా బాగా వేగుతుందన్నమాట. ఇలా వేయించిన తర్వాత మొత్తం ఆకులోకి బాగా కలిసిపోయేలాగా ఎగ్ని అనేది మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్ పచ్చివాసన పోయేంత వరకు మనం సెంటర్లో వేసి కాస్త ఎగ్ వేగిన తర్వాత ఆకులోకి బాగా కలిపేసుకుంటే మనకి ఈ ఆకుకూర చాలా బాగా టేస్ట్ కుదురుతుందన్నమాట. మీకు కావాలనుకుంటే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు ఇక్కడ. నాకు ఇలాగే బాగుంటుంది. మనం వాడే మసాలా కారం బట్టే ఈ కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. మనకు తగినంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా వేయించేసుకోండి. ఈ ఎగ్తో పాటు మరొక 2 నిమిషాల వరకు ఈ ఆకుకూరని బాగా వేయించుకుంటే మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే పనగంటి ఎగ్ కూర మనకి రెడీ అయిపోయినట్లేనండి. చూసారా, చక్కగా మనకి ఎగ్ కూడా చక్కగా వేగిపోయింది. ఇలా వేగిపోయిందంటే మనకి చక్కగా కూర అనేది రెడీ అయిపోయినట్టే. అంతేనండి, ఎంతో సింపుల్గా పనగంటి ఎగ్ కూర చక్కగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.